Praise the Lord. I give thanks, our Heavenly Father, who has given me this opportunity to stand before you with the Word of God, as well as I welcome you in the name of our Lord Savior Jesus Christ. ఈరోజు మనం ప్రీచ్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫెయిత్ అనేది ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో చూసుకున్నట్టయితే చాలా మంది పాస్టర్లు ఫెయిత్ అంటే ఏంటి అంటే చాలా దాన్ని డిస్టింగ్యూస్ దాన్ని విడమని చెప్పలేకపోతున్నారు. ఫెయిత్ అనేది యాక్చువల్గా రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే న్యాచురల్ ఫెయిత్, ఇంకొకటి ఏంటంటే సూపర్ న్యాచురల్ ఫెయిత్. ఈ న్యాచురల్ ఫెయిత్కి సూపర్ న్యాచురల్ ఫెయిత్కి ఏంటంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మన పాస్టర్ చూసుకున్నట్టయితే అసలైన ఫెయిత్ ఏంటి, నిజమైన ఫెయిత్ ఏంటి, దేవునికి సంబంధించిన ఫెయిత్ ఏంటి అనేది వాళ్ళు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే న్యాచురల్ ఫెయిత్. ఇప్పుడు న్యాచురల్ ఫెయిత్ చూసుకున్నట్టయితే భూమి మీద ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రకృతి, చెట్లు, ప్రతి ఒక్కటి ఈ న్యాచురల్ ఫెయిత్ని అప్లై చేస్తుంటాయి. ఇప్పుడు అప్లై చేసినట్టయితే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు నాకు ఒక కాలికి గాయం తగిలింది, హాస్పిటల్కి వెళ్తే మందులు వేసుకుంటా, అది తగ్గిపోతుంది, అది న్యాచురల్ ఫెయిత్ అంటారు. సేమ్ వే ఒక చెట్టుకు ఒక మండ కొట్టేస్తాం మనం. మండ కొట్టేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ మండ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ మండ పెరుగుతుంది. సో అది కూడా న్యాచురల్ ఫెయిత్, అది దేవుడు ఆల్రెడీ పెట్టిండు. సో నో బడీ హ్యాస్ టు డూ సంథింగ్ ఫర్ దట్. దానికి మనం ఏదో ప్రత్యేకంగా మనం ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ పాస్టర్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది అంటుంటారు, మీకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్తా ఉంటారు. ఆటోమేటిక్గా మనం కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్గా అంతస్తులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ముఖేష్ అంబానీ ఉన్నాడు దేశంలో, అతను దేవుడు పెట్టిన లాని ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి అతను రిచ్ అయిపోయాడు. ఇప్పుడు మనం కూడా కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏ మతంలోనైనా వారు దేవునికి మొక్కుకొని బయటకు వెళ్తారు, నేను డబ్బులు సంపాదించుకుంటాను. వాటర్ డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఒక కూలీ మేస్త్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు బయటకు వెళ్తారు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే మామూలుగా పనికి వెళ్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఒక నమ్మకం. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇది ఏమంటుంది, ఇది న్యాచురల్, డిపెండ్స్ ఆన్ ద న్యాచురల్ ఫెయిత్. ఇది న్యాచురల్ ఫెయిత్, సహజమైన విశ్వాసం, ఇది సహజమైన నమ్మకం. ఇప్పుడు మనం పోతే మనం బయటకు వెళ్తాం డబ్బులు కావాలని, ఏటీఎంలో మన ఏటీఎం కార్డు పెడతాం. సో ఎందుకంటే డబ్బులు వస్తాయని. అదేంటిది, అది న్యాచురల్ ఫెయిత్. అది మామూలుగా ప్రతి ఒక్కరు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. న్యాచురల్ ఫెయిత్ ఏంటంటే మనకు తెలిసింది, ఇప్పుడు మనం బండి నడుపుతుంటాం, బ్రేక్ వేస్తాం, ఎందుకంటే బ్రేక్ మీద మనకు నమ్మకం, ఆగుతుందని బండి. అది ఆల్రెడీ మనకు ఒకరు చూపించరు, దిస్ ఈస్ ఆల్రెడీ సీన్, సంబడి ఆల్రెడీ షో టు అస్. అది మనకు ఆల్రెడీ అది కొంతమంది చూపిస్తే మనం అది నమ్ముతున్నాం. ఇప్పుడు మనం ఏదైనా అవుతాం, మనం ఆపరేషన్ చేస్తాం, ఎందుకంటే డాక్టర్ను నమ్ముతాం, ఆపరేషన్ చేసి మనల్ని బాగు చేస్తాడని. అది ఫెయిత్, న్యాచురల్ ఫెయిత్. దీన్ని చాలామంది పాస్టర్లు, చాలామంది బిలీవర్స్ సూపర్ న్యాచురల్ ఫెయిత్ తోటి మిక్స్ చేశారు. సో ఇంకా చెప్పాలంటే న్యాచురల్ ఫెయిత్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక చీమ ఉంటుంది, పుట్ట నుంచి బయటకు వెళ్తుంది తనకు ఆహారం కావాలని. సో సేమ్ అలా ఇప్పుడు వెళ్ళి ఆహారం సంపాదించుకుంటుంది. అది ఏంటంటే న్యాచురల్ ఫెయిత్. ఇప్పుడు భూమి, విశ్వం, చుక్కలు చూడండి, స్టార్స్ అన్ని మెరుస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుడు ఆల్రెడీ పెట్టాడు వాటిని మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది పాస్టర్ మీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అంటున్నారు. సో అవన్నీ అవన్నీ న్యాచురల్ ఫెయిత్. అన్యులు ఇప్పుడు సపోజ్ దేవుని నమ్ముకుంటే మీకు ఏదో జరుగుతుంది అంటున్నారు, అది బయట వాళ్ళకు కూడా జరుగుతుంది. సో అది న్యాచురల్ ఫెయిత్. యాక్చువల్గా ఇక్కడ ఏమంటే ఇంకోటి ఏంటి, మనకి సూపర్ న్యాచురల్ ఫెయిత్. సూపర్ న్యాచురల్ ఫెయిత్ అంటే దైవానికి సంబంధించింది, ఈ దైవిక విశ్వాసం. ఇది దైవిక విశ్వాసం అంటే ఇదివరకు మనం చూడనిది, ఇదివరకు మనము అనుభవించింది, అదే సూపర్ న్యాచురల్ ఫెయిత్. దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్ ఇన్ ద బైబిల్. ఇక్కడ చూసినట్టయితే ఈ ట్రూ ఫెయిత్ గురించి మనకు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. చూడండి, ఇక్కడ విశ్వాసం ఏం చూపిస్తుంది? ఇక్కడ విశ్వాసం అనేది ఏంటి? అదృశ్యమైనవి, మనకు తెలియనివి, వాటికి రుజువై ఉన్నది. ఇప్పుడు సపోజ్ చూడండి, మనకు ఇదివరకు మనం చూడలేదు, ఇదివరకు మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు, అసలు మనకి అది ఏంటో తెలియదు. అది సూపర్ న్యాచురల్ ఫెయిత్, అది దేవునికి సంబంధించింది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూసుకోండి, నోవాహు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నోవాహు అనే అతను దేవుడు నేను అప్పటి వరకు భూమి మీద వర్షం పడలేదు, దేవుడు ఏమని చెప్పాడంటే, నేను వర్షం భూమి మీద రప్పించబోతున్నాను, ఈ లోకమంతా మునగబోతుంది, నువ్వు పడవ గట్ట అన్నాడు. అప్పటి వరకు వర్షం పడలేదు. చాలా మంది అతను చూసి నవ్వుకున్నారా, పిచ్చోడు అని. సో అక్కడ ఏంది, అది సూపర్ న్యాచురల్ ఫెయిత్, బికాస్ హీ హాజ్ నాట్ సీన్ రెయిన్. అప్పటి వరకు అసలు భూమి మీద వర్షం పడేది అతను చూడలేదు. అప్పుడు అతను దేవుని అడగలేదు, దేవుడా ఒకసారి నాకు వర్షం చూపిస్తే నేను నమ్ముతాను అనలేదు. అది సూపర్ న్యాచురల్ ఫెయిత్.
ఓకే, అందుకే అతడు ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అక్కడ మొత్తం మెన్షన్ చేయబడుతుంది విశ్వాస వీరులు అని. సో అది అక్కడ విశ్వాస వీరులు అంటే ఎవరెవరు చూపించు. నోవాహు ఏం చేస్తారు, అసలు చూడలేదు, అప్పటి వరకు చూడలేదు కాబట్టి చూడకున్నా సైతం నమ్మాడు. అలాగే అబ్రహాం, ఓకే, అబ్రహాం చూడండి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలుస్తాడు. ఓకే, కమ్ అబ్రహాం, ఐ విల్ మేక్ యూ గ్రేట్ నేషన్ అంటాడు. అప్పుడు అబ్రహాం అనలే షో మీ గాడ్ ఐ విల్ బిలీవ్ యూ అని అనలే. ఓకే, అబ్రహాము నిన్ను మల్టిప్లై చేస్తా, నిన్ను చుక్కల వల్ల చేస్తా అన్నాడు. ఓకే, అబ్రహాము నీ సంతానాన్ని చుక్కల వల్ల చేస్తానన్నాడు, స్టార్స్ వల్ల చేస్తానన్నాడు, నిన్ను దీవిస్తానాడు. ఓ దేవుడా ఫస్ట్ నాకు చూపెట్టు. ఓకే, ఫస్ట్ నాకు చూపించిన తర్వాత నిన్ను నమ్ముతాను అనలేదు. ఓకే, దేవుని నమ్మాడు. అది సూపర్ న్యాచురల్ ఫెయిత్. ఆ ఫెయిత్కు ఈ ఫెయిత్కు చాలా మంది మిక్స్ చేస్తే కలవదు. ఓకే, అలాగే మోసే నిర్గమకాండము 14వ అధ్యాయం చూడండి. మోసే ఐగుప్తుల నుంచి ఇజ్రాయెల్ని తీసుకువస్తుండగా చాలా అడ్డంకులు ఎదురవుతుంటాయి. అప్పుడు నువ్వు వెళ్ళు, నేను ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తా అంటాడు. ఓకే, అప్పుడు అతనికి మోసేకి తెలియదు అసలు, అప్పటి వరకు ఎర్ర సముద్రం అనేది పాయలుగా కాలేదు, ఎవరు చేయలేదు. సో అప్పుడు దేవుని అడగలేదు అతను, చూపించు ఒకసారి నాకు చూపిస్తే దేవుడా నేను వెళ్తాను అనలేదు. అది దట్స్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ ఫెయిత్. అందుకే యేసు ప్రభు అంటాడు థామస్తో, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సో మనం చూస్తలేం, దేవుని మాటను నమ్ముతున్నాం. దేవుని నమ్మడమే, దేవుని విశ్వసించడమే ఇప్పుడు అది నిజమైన విశ్వాసం. చూడండి చాలా మంది అడుగుతారు, అన్యులు ఇది జరుగుతుంది అది జరుగుతుంది, మరి దేవుని చూపించమంటారు, ఎవరు చూపిస్తారు? ఓకే, దేవుని ఎవ్వరు చూపించరు. గాడ్ ఈజ్ నాట్ సీన్ బికాస్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఎందుకంటే చూడడు. అట్లా అని చెప్పేసి దేవుడు నమ్మకుంటుంటావా? అది కాదు. అది సూపర్ న్యాచురల్ ఫెయిత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎగ్జిస్ట్, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయని మనం నమ్ముతున్నాం కాబట్టి అది సూపర్ న్యాచురల్ ఫెయిత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే చూడండి, మనం ఇప్పుడు పరలోకం చూస్తున్నామా? చూడట్లేదు, కానీ నమ్ముతున్నాం పరలోకం వెళ్తామని. దేవుని చూస్తున్నామా? చూడట్లేదు, దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు మనం చూపించు దేవా నేను వెళ్తా అంటే దేవుని మనం ఇక్కడ టెస్ట్ చేయడానికి లేము. గాడ్ ఈజ్ నాట్ సంథింగ్ టు కీప్ ఇన్ ద టెస్ట్ టు బి టెస్టెడ్. అంటే దేవుడు ఏదో సంథింగ్ ఏదో కాదు అందులో పెట్టి మనం ఓకే టెస్ట్ చేయడానికి. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆ సూపర్ న్యాచురల్ ఫెయిత్ని మిక్స్ చేయొద్దు. ఓకే, సూపర్ న్యాచురల్ ఫెయిత్ అంటే మనకు కనబడలేదు, మనకు వినబడలేదు, అసలు మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. అప్పుడు మనం దేవునితోటి మనం చూడని దాన్ని, మనం వినని దాన్ని నమ్ముతున్నాం. సో ఇప్పుడు న్యాచురల్ ఫెయిత్ అంటే అందరు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, రండి దేవుని దగ్గరికి రండి, దేవుని నమ్ముకోండి, మీకు పిల్లలు పుడతారు, మీరు ఆరోగ్యం బాగుపడుతుంది అంటే అన్నిలకు కూడా బాగుపడుతుంది. అట్లా అని చెప్పేసి కాదు కదా. సో అది కూడా దేవుడు బాగు చేయడానికి కాదు, బాగు చేస్తాడు కావచ్చు, దాని మీదనే కంప్లీట్లీ ఆ విశ్వాసం మీదనే కంప్లీట్గా డిపెండ్ అయిపోతున్నారు. ఆ విశ్వాసం కాదు అసలైన విశ్వాసం. ఓకే, దేవునిపై విశ్వాసం ఉంచడం, నువ్వు చూడండి, నువ్వు అనుభవించండి, నీకు అంటే ఇప్పటి వరకు నీకు తెలియని దాన్ని నువ్వు నమ్మడమే నిజమైన విశ్వాసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.